ఇక మంచి ఫ్యామిలీ వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. దుబాయ్ నుంచి మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు హైదరాబాద్ కు రాగా ఎయిర్పోర్ట్ కు వెళ్లి స్వాగతం పలికారు తండ్రి మోహన్ బాబు. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి మంచు విష్ణు చేరుకోగా భారీగా పోలీసులు మోహరించారు. అయితే తండ్రి తనయులు మోహన్ బాబు మనోజ్లు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. కుమారుడు మనోజ్ నుంచి ప్రాణహాని ఉందని మోహన్ బాబు రాచకొండ సిపికి లేఖ రాయగా తనపై 10 మంది దాడి చేశారంటూ ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు ఫిర్యాదుపై మనోజ్ తో పాటు ఆయన సతీమణిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్ బాబుకు చెందిన 10 మంది అనుచరులపై కేసు నమోదు చేశారు. మరోవైపు మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు మెసేజ్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. తనకు న్యాయం చేయాలంటూ మనోజ్ ఏపీ తెలంగాణ ప్రభుత్వాలను కోరాడు. తనపై తన భార్యపై ఆరోపణలు చేస్తున్నారంటూ వాటిలో నిజం లేదంటూ ఎక్స్ వేదికగా తెలిపాడు. న్యాయపరమైన విచారణ జరిపించాలని కోరాడు. బ్రదర్ ప్లీజ్ ఏంది మీ దౌర్జన్యమా మరి బ్రదర్ అండర్స్టాండ్ వచ్చినందుకు भैया नहीं सही ब्रदर प्लीज प्लीज అన్న మీ స్వామి మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు హైదరాబాద్ కు రాగా ఎయిర్పోర్ట్ కు వెళ్లి స్వాగతం పలికారు తండ్రి మోహన్ బాబు. జల్పల్లిలో మోహన్ బాబు ఇంటికి మంచు విష్ణు చేరుకోగా భారీగా పోలీసులు మోహరించారు. అయితే తండ్రి తనయులు మోహన్ బాబు మనోజ్లు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అసలు ఏం జరుగుండొచ్చు? రోజుకో మలుపు జరుగుతుంది. మంచు ఫ్యామిలీలో మంచు మనోజ్ ఫిర్యాదు చేయటం తోటి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందన్న అంశం బాహ్య ప్రపంచానికి తెలిసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మంచు విష్ణు దుబాయ్ నుంచి ఎయిర్పోర్ట్ కు వచ్చారు. దానికి ఆయన తండ్రి మోహన్ బాబు కూడా స్వాగతం పలికారు. అంటే ఈ సమస్యలు అన్ని తెలుసు, అంటే మంచు విష్ణుకు తెలుసు, మనోజ్కు తెలుసు, మోహన్ బాబు తెలుసు, వాళ్ళ కుటుంబ వ్యవహారం. దీంతో మంచు విష్ణు కూడా ఎయిర్పోర్ట్ లో మాట్లాడే ప్రయత్నం కూడా మీడియా చేసినప్పుడు ఆయన మాట్లాడని పరిస్థితి. మా కుటుంబానికి సంబంధించిన వ్యవహారం ఇది, మేమే తెలుసుకుంటాం, మా అంతర్గతంగా మాట్లాడుకుంటామంటూ మంచు విష్ణు చెప్పుకొస్తున్నారు. అదే అంశాన్ని ఇప్పుడు ఆ ఇంటికి చేరుకున్నారు. మంచు విష్ణు ఇంటికి చేరుకున్నారు. మంచు విష్ణు వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నట్టు ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే లోపల బౌన్సర్లు ఉన్నారు. మంచు మనోజ్కు సంబంధించి మంచు విష్ణుకు సంబంధించిన బౌన్సర్లు కూడా ఉన్నారు. ఇటువైపు అటువైపు ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ కుటుంబ వ్యవహారం కాబట్టి అసలు ఏం జరిగింది, విద్యానికేతన్ కావచ్చు, మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించిన అంశం కావచ్చు, ఆర్థిక అంశాలని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుంది. ఇలా రోడ్డుకెక్కి రచ్చకెక్కి పోలీస్ స్టేషన్కి ఎక్కితే పోలీస్ స్టేషన్ లో పరిష్కారం కావంటూ అటు మంచు విష్ణు ఇప్పటికే మీడియాకు చెప్పాడు. అంటే మేము మా కుటుంబానికి సంబంధించిన అంశం అంటూ. ఇప్పుడు మంచు విష్ణు స్క్రీన్ లోకి వచ్చారు. మంచు విష్ణు మనోజ్ వీళ్ళిద్దరు మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. అయితే మోహన్ బాబు ఇంటర్ఫేర్ కానట్టు సమాచారం, మనకు అందుతున్నట్టు సమాచారం ఏంటంటే మీరిద్దరు మాట్లాడుకోండి ఫస్ట్, ఆ తర్వాత నేను మాట్లాడతానంటూ మోహన్ బాబు చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మోహన్ బాబుకు మనోజ్ కు పడతలేదు. ఎందుకంటే మోహన్ బాబు సిపికి కూడా రాచకొండ సిపి సుధీర్ బాబుకు కంప్లైంట్ చేశారు. నాకు మంచు మనోజ్ నుంచి ఆయన భార్య మౌనిక నుంచి ప్రాణహాని ఉందంటూ సిపికి ఫిర్యాదు చేశారు. దీంతో సిపి కూడా అదే అంశాన్ని, అదే లెటర్ ని షరీఫ్ పోలీస్ స్టేషన్ కు పంపించారు. దీంతో కేసు నమోదు కూడా చేశారు. ఈ విధంగా మనోజ్ భార్య మౌనికపై కూడా కేసులు నమోదు చేశారు. ఇదంతా పోలీసులకు సంబంధించి దాంతో పాటు లీగల్ గా వెళ్తున్నట్టుగా సమస్య. ఎందుకంటే పరస్పరం వీళ్ళు ఫిర్యాదు చేసుకున్నారు. మోహన్ బాబు మనోజ్ పై ఫిర్యాదు చేసిండ్రు, ఆయన భార్య మౌనికపై ఫిర్యాదు చేసిండ్రు. ఇటు మోహన్ బాబు పై ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు మనోజ్ ఏం కంప్లైంట్ చేశారు, నాకు గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది వ్యక్తులు నన్ను కొట్టారు, దాంతో నా భుజానికి గాయాలైన పొట్టకు, దాంతో పాటు వెన్నుపూసకు గాయాలైన అంటూ ఈ విధంగా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఆస్తులకు సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ విషయంలో అన్న విష్ణు కూడా ఇంటర్ఫేర్ ఉంది, ఆయన హస్తం కూడా ఉంది అంటూ ఈ విధంగా మనోజ్ చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా ట్రయాంగిల్ ఫైట్ కాకుండా ఒక విధంగా చెప్పాలంటే కుటుంబ అంశాన్ని రహస్యంగా ఉంచాలని మోహన్ బాబు కావచ్చు, విష్ణు కావచ్చు ప్రయత్నం చేస్తున్నారు. మనోజ్ ఈ అంశాన్ని బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా కేసు పెట్టడం తోటి
తెలిసిందని చెప్పుకోవచ్చు. మనోజ్ అంశం ఏంటంటే అందులో జరుగుతున్న వ్యవహారం నాకు న్యాయం జరగకపోవడం వల్లనే రచ్చకెక్కాను, అంటే బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా చేశారనే వర్షన్ మనోజ్ నుంచి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనోజ్ ఈ అంశాన్ని బయటికి తెలిసిన, ఎందుకంటే మోహన్ బాబు పెద్ద కొడుకుకు సపోర్ట్ గా ఉన్నారు కాబట్టి నాకు న్యాయం జరగదన్న ఆలోచనతోటి ఈ విధంగా బయటకు వచ్చే ఆస్కారం ఉంది, బయటకు వచ్చినట్టు తెలుస్తుందని చెప్పుకోవచ్చు. సునీత. ఎస్ రవిచంద్ర, మరోపక్క అటు మనోజ్ కూడా న్యాయపరమైన విచారణ జరిపించాలని కోరుతున్నట్టు తెలుస్తుంది. దీనికి ఏమంటున్నారు పోలీసులు? మనోజ్ కూడా అదే అంశాన్ని చెప్తున్నారు. నాపై దాడులు చేశారు, ఆ అంశం చెప్పాలి. దాంతో పాటు సీసీ ఫుటేజ్ లేకుండా కూడా విష్ణుకు సంబంధించిన బౌన్సర్లు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు సీసీ ఫుటేజ్ లేకుండా సీసీ కెమెరాలు కూడా మాయం చేశారు. ఆ అంశం కూడా తేల్చాల్సిన అవసరం పోలీసులకు ఉందని కంప్లైంట్ చేశారు. దాంతో ఈ అంశానికి సంబంధించి అంటే దాడి అంశం ఒకటైతే ఆస్తులకు సంబంధించిన పంపకాలు న్యాయం చేయాలనే అంశం రెండు. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకునే మనోజ్ బయటకు వచ్చారు, బహిర్గతం చేశారని చెప్పుకోవచ్చు. వాళ్ళు మాత్రం ఇదే ఆస్తులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, మనోజ్ ఆయన భార్య మౌనిక సంబంధించిన వ్యవహారాన్ని అంతర్గతంగా మాట్లాడుకోవాలని విష్ణు ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా ఇదే విష్ణు ఇదే మనోజ్ గతంలో తిట్టుకున్నట్టు కూడా ఒకసారి వచ్చినాయి, అంటే బయటకి తెలిసింది తిట్టుకున్నట్టు వాళ్ళు, అలాంటి వీడియో కూడా బయటకు వచ్చింది. దాంతో అప్పటి నుంచే ఈ సమస్య వీళ్ళ ఆస్తులకు సంబంధించి వీళ్ళ కుటుంబానికి సంబంధించిన అంశాలు రగులుతూ వస్తుంది. అంతేకాకుండా సిపికి ఇచ్చినట్టుగా మోహన్ బాబు సిపికి ఇచ్చిన ఫిర్యాదులో కూడా స్పష్టం చేశారు. 4 నెలల క్రితం వరకు మనోజ్ ఎటుపోయారో తెలియదు, ఇప్పుడు వచ్చారు, ఈ విధంగా వచ్చేసి రాద్ధాంతరం చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, నన్ను చంపేట ప్రయత్నం కూడా ఉంది, నాకు థ్రెట్ ఉందంటూ సిపికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ అంశం మీద కూడా కేసులు నమోదు చేశారు. ఇరువైపులో కూడా ఫిర్యాదు చేయడంతో ఇరువైపులో కూడా కేసులు పెట్టారు. ఈ అంశాన్ని కుటుంబ సభ్యుల మధ్య పరిష్కరించుకొని మళ్ళీ వాళ్ళు మేము కుటుంబంగా పరిష్కరించుకున్నామంటూ మళ్ళీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ మళ్ళీ ఫిర్యాదు చేస్తే తప్ప ఈ కేసు ఒక పక్క కేసు కూడా నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నట్టుగా పరిస్థితి ఏంటి అంటే ఇటు విష్ణు మనోజ్ ఇద్దరు లోపల భేటీ అయినట్టు తెలుస్తుంది, లోపల మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు విష్ణు రావడంతో దుబాయ్ నుంచి విష్ణు రావడంతో మనోజ్ని పిలిపించుకొని మాట్లాడుతున్నట్టు మనోజ్ విష్ణు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇందులో మోహన్ బాబు ఇంటర్ఫియర్ కాలేదు, ఎందుకంటే మోహన్ బాబుకు మనోజ్కు పడట్లేదు కాబట్టి, మోహన్ బాబు స్థాయి నుంచి లేదు కాబట్టి మోహన్ బాబే నాకు అన్యాయం చేస్తున్నారని మనోజ్ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు విష్ణు ఇంటర్ఫియర్ అయ్యారు. మరి ఈ సమస్య ఇదే విధంగా కొలికొస్తుంది. అంతేకాకుండా ఇదే అంశానికి సంబంధించి సినీ ప్రముఖులు కూడా ఈ అంశంలో మోహన్ బాబుతో మాట్లాడారు, ఇటు మనోజ్ తో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే వాళ్ళు కూడా ససేమేరా అంటున్నారు, మీ సమస్యని మీరు పరిష్కరించేట పరిధిలో లేదంటూ ఇద్దరు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో సినీ ఇండస్ట్రీ అంశాన్ని బాహ్య ప్రపంచానికి రావడంతో ఈ గొడవ బయటికి వెళ్తే బాగుండదు, ఇండస్ట్రీలో బాగుండదు అన్న ఆలోచనతో కొంతమంది సినీ ప్రముఖులు కూడా వీళ్ళని సముదాయించేట ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వీళ్ళు ఇనేట పరిస్థితులు లేదు. అయితే వీళ్ళ కుటుంబ వ్యవహారం, కుటుంబంలోనే మాట్లాడుకున్న సమస్య పరిష్కారం జరిగితే ఓకే, లేదంటే ఈ కేసులు ఇదే విధంగా కొనసాగుతాయి. అక్కడి నుంచి కోర్టులో పరిధిలోకి వెళ్తాయి. మరి కోర్టు ఆ తర్వాత తీర్పులు, ఆ తర్వాత ఇదంతా నడుస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మోహన్ బాబు ఇంట్లో రోజుకొక కీలక మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు విష్ణు ఇంటర్ఫేర్ అయ్యారు, విష్ణు రంగంలోకి వచ్చారు కాబట్టి మరి సమస్య సద్దుమలుతుందా లేదన్నది ఈ సాయంత్రంకో రేపటికో తెలుస్తుంది. అంటే మళ్ళీ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తే తప్ప బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళు ఫిర్యాదు చేస్తే తప్ప తెలియదు. అంతేకాకుండా మోహన్ బాబు కూడా చెప్పారు, బయటకు వచ్చి కొద్దిసేపటి క్రితం మీడియా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మీరు. అంతేకాకుండా ప్రతి ఫ్యామిలీలో ఇలాంటి సమస్యలు ఉంటాయి, దీన్ని మీరు రాద్ధాంతరం చేయటం ఏంటి అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ విధంగా వాళ్ళు చెప్తున్నారు. బయటకు అంటే మీడియా ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళ కుటుంబ అంశాన్ని బయటకు తీయట్లేదు. మనోజ్ ఎప్పుడైతే కంప్లైంట్ చేసిండో, మనోజ్ మా ఫ్యామిలీలో నాకు అన్యాయం జరిగింది అంటూ నన్ను కొట్టారంటూ ఈ విధంగా కంప్లైంట్ చేయడంతో మీడియా కూడా ఈ అంశాన్ని బహిర్గతం చేసింది, బయటకు చెప్పిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఏం జరుగుతుంది ఇవాళ సాయంత్రం కల్లా ఏం జరుగుతుంది, ఈ సాయంత్రం కూడా తేలడానికి ఆస్కారం లేదు. రేపేం జరుగుతుంది ఆ తర్వాత, ఎందుకంటే సిపికి కంప్లైంట్ చేసిండు మోహన్ బాబు, యువతల మనోజ్ కూడా తగ్గేది లేదన్నట్టు ఈయన కూడా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. దుబాయ్ నుంచి మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు హైదరాబాద్ కు రాగా ఎయిర్పోర్ట్ కు వెళ్లి స్వాగతం పలికారు తండ్రి మోహన్ బాబు. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి మంచు విష్ణు చేరుకోగా భారీగా పోలీసులు మోహరించారు. అయితే తండ్రి తనయులు మోహన్ బాబు మనోజ్లు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. కుమారుడు మనోజ్ నుంచి ప్రాణహాని ఉందని మోహన్ బాబు రాచకొండ సిపికి లేఖ రాయగా తనపై 10 మంది దాడి చేశారంటూ ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మోహన్ బాబు ఫిర్యాదుపై మనోజ్ తో పాటు ఆయన సతీమణిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్ బాబుకు చెందిన 10 మంది అనుచరులపై కేసు నమోదు చేశారు.
సైడ్ అక్కడ కవర్ చేసుకోవచ్చు. ఇసుగా మరోవైపు మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు మెసేజ్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. తనకు న్యాయం చేయాలంటూ మనోజ్ ఏపీ తెలంగాణ ప్రభుత్వాలను కోరాడు. తనపై తన భార్యపై ఆరోపణలు చేస్తున్నారంటూ వాటిలో నిజం లేదంటూ ఎక్స్ వేదికగా తెలిపాడు. న్యాయపరమైన విచారణ జరిపించాలని కోరాడు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు. లహరి, మంచు వివాదం ఇప్పుడు తెరపైకి కనిపిస్తుంది పూర్తిగా. అటు మరపక్క మనోజ్ కూడా హాస్పిటల్ కు వెళ్తున్న దృశ్యాలు మనము ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడడం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది, మంచు వివాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి లహరి? సునీత, గత 2-3 రోజుల నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచు ఫ్యామిలీ వివాదం అయితే హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. మొన్నటి నుంచి కూడా మంచు మనోజు తీవ్రంగా గాయపడిన రోజు నుంచి కూడా అప్పుడు తను 100కి డయల్ చేయడము, పోలీసులతో వివరంగా తనపై దుండగులు ఎవరో దాడి చేశారు, అఘాంతకులు దాడి చేశారంటూ కూడా తెలిపినప్పటి నుంచి కూడా ఆ రోజు నుంచి కూడా వివాదం కొనసాగుతూనే ఉంది. తను హాస్పిటల్ కి వెళ్ళడం, అలాగే ట్రీట్మెంట్ తీసుకోవడం, నిన్న కూడా అంటే 2 రోజుల పాటు కూడా హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా జరిగింది. అయితే నిన్న మంచు మనోజ్ అయితే ఇటు పోలీస్ స్టేషన్ కి వెళ్లి అయితే కేసు బుక్ చేయడం జరిగింది. నాపై అఘాంతకులు కొంతమంది దాడి చేస్తున్నారు తరచుగా, సో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అయితే పేర్లు మాత్రం ఎవరిపైన కూడా అధికారికంగా నమోదు చేయలేదు. కానీ కొంతమంది అఘాంతకులు మాత్రం తెలియని వ్యక్తులు అయితే నా పైన దాడి చేస్తున్నారంటూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో పోలీసులు కూడా కేసు నమోదు చేసి పూర్తిగా దర్యాప్తు చేసే పనులు అయితే ఉన్నారు. అయితే మరోవైపు నిన్న నైట్ 11 o'clock ఆ టైంలో ఇటు మోహన్ బాబు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు ఇప్పటికే హైదరాబాద్ కి రావడం జరిగింది. అయితే మోహన్ బాబు నిన్న కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది. సో నాకు రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా ఇటు కంప్లైంట్ ఇవ్వడంతో కూడా ఫుల్ గా హాట్ టాపిక్ మారిందని చెప్పొచ్చు. ఇటు మంచు మనోజు తో పాటు మోహన్ బాబు కూడా ఇటు కంప్లైంట్ రేజ్ చేయడంతో ఇటు పోలీసులు కూడా ఫుల్ గా దర్యాప్తు చేయడం కొనసాగిస్తున్నారు. ఎవరు ఇటు మోహన్ బాబుకి రక్షణ కావాలంటూ కూడా ఫిర్యాదులు తెలపడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఇటు జల్పల్లిలో ఉన్నటువంటి మోహన్ బాబు ఇంటికైతే మంచు విష్ణు అయితే రావడం జరిగింది. ఇటు పోలీసులు కూడా భారీగా మోహరించారు. అయితే ఇటు మోహన్ బాబు తండ్రి తనయులైనటువంటి మోహన్ బాబు మనోజులు ఇద్దరు కూడా ఫిర్యాదులు చేసుకోవడం, ఇటు పెద్ద కుమారుడైనటువంటి మంచు మనోజ్ నుంచి కూడా ప్రాణహాని ఉందని ఇప్పటికే మోహన్ బాబు ఫిర్యాదులు కూడా తెలపడం జరిగింది. మోహన్ బాబు రాచకొండ సిపికి కూడా లేఖ రాయడం, అలాగే తనపై 10 మంది కూడా దాడి చేశారంటూ కూడా తను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రాణహాని ఉంది, పహాడీ షరీఫ్ పోలీసులకైతే ఇటు ఫిర్యాదు చేశారు. అయితే మోహన్ బాబు ఫిర్యాదుపై అయితే ఇటు మంచు మనోజ్ తో పాటు ఇటు ఆయన సతీమణి అయినటువంటి మౌనికపై కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇటు మోహన్ బాబు తో పాటు ఇటు ఆల్రెడీ నిన్న ఈవినింగ్ మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా మోహన్ బాబుకి చెందినటువంటి 10 మంది అనుచరులపై కూడా కేసు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పటికే మంచు మనోజ్ ఇంటి దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా తీసుకువెళ్లారని చెప్పేసి ఇటు ఎవరో ఆగంతకులు అయితే దాడి చేశారో ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఎవరనేది బయటపడుతుంది అని చెప్పేసి తను చెప్పారు. కానీ అప్పటికి సీసీటీవీ ఫుటేజ్ తీసుకెళ్లారని చెప్పేసి కూడా మంచు మనోజ్ ఫిర్యాదులు చెప్పడం జరిగింది. అయితే ఇది ఈ రకంగా ఇటు మోహన్ బాబు అయితే తనకు కూడా ప్రాణహాని ఉంది, నేను ఈ వయసులో నాకు రక్షణ కావాలి అని చెప్పేసి తను కంప్లైంట్ ఇవ్వడం, అలాగే మంచు మనోజ్ కూడా నాకు కూడా అగాంతకులు నాపై దాడి చేశారంటూ కూడా ఇతను కంప్లైంట్ రేజ్ చేయడం. సో ఇద్దరు కూడా కంప్లైంట్ రేజ్ చేసినటువంటి పరిస్థితి. అయితే మరోవైపు మంచు మనోజ్ కూడా ఇటు ట్విట్టర్ వేదిక కూడా ఇటు తెలంగాణ ఏపీ ప్రభుత్వాలకైతే ఒక మెసేజ్ ద్వారా తనకు రక్షణ కావాలి అంటూ కూడా ఒక మెసేజ్ చేయడం జరిగింది. ఈ మెసేజ్ మొత్తం కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. తనకు న్యాయం చేయాలంటూ కూడా ఇటు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలను అయితే కోరడం జరిగింది. తనపై తన భార్యపై కూడా ఆరోపణలు చేస్తున్నారంటూ, మేము చాలా రోజుల నుంచి కూడా ఇంట్లో లేము, అయినా కూడా మాకు పైన ఏదో వివాదం అనేది కొనసాగుతుందని చెప్పేసి కూడా మంచు మనోజ్ తన బాధను కూడా వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఇటు మోహన్ బాబు చెప్తున్నటువంటి ఫిర్యాదులో ఏ విధమైనటువంటి వాస్తవం లేదు, నిజం లేదంటూ కూడా ఎక్స్ వేదికగా మనకు చెప్పినటువంటి పరిస్థితి. అయితే న్యాయపరంగా ఇటు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు అయితే మాకు న్యాయం చేయాలంటూ కూడా ఇటు మంచు మనోజ్ అయితే కోరడం జరిగింది. మరి ఇప్పటికే జలపల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో అయితే ఇప్పటికే మంచు మనోజ్ అలాగే మంచు విష్ణు ఇద్దరు కూడా ఫామ్ హౌస్ లో లోపల ఉన్నారు. లోపల వాళ్ళిద్దరు అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే లోపల మోహన్ బాబు అయితే ప్రస్తుతం ఫామ్ హౌస్ లో లేరు. గత కొద్దిసేపటి కిందటే బయటికి వెళ్లారు. తను ఇంకా అక్కడికి రాలేదు. వీళ్ళిద్దరి మధ్య అయితే లోపల చర్చలు జరుగుతున్నా, మరి ఈ చర్చల తర్వాత వాళ్ళు ఏ డిసిషన్ తీసుకుంటున్నారో, అసలు ఏమైంది, ఇప్పటికే మంచు విష్ణు కూడా
ఇప్పటికే హైదరాబాద్ లో లేడు. ఉదయమే ఈ రోజు రావడం జరిగింది హైదరాబాద్ కి. సో లోపల ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి, అసలు మంచు మనోజ్ పైన ఎవరు దాడి చేశారు, దాడి చేసిన వారిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, సో మొత్తం మీద ఆస్తి వివాదంపై కొనసాగుతున్నటువంటి ఈ చర్చలు ఎలాంటి దారి తీస్తాయనేది పెద్ద హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే విష్ణు కూడా ఇక్కడికి రావడం, అలాగే మంచు లక్ష్మి కూడా రావడం, వీళ్ళపైన అసలు ఫ్యామిలీ లోపల ఏం జరుగుతుంది, అసలు ఆస్తి వివాదాలు ఏ దారికి తీస్తాయి, అసలు వీళ్ళు చాలా రోజుల నుంచి కూడా మంచు మనస్తో పాటు ఆయన సతీమణి కూడా చాలా రోజుల నుంచి కూడా బయటనే ఉంటున్నారు. కుటుంబ సభ్యులను కూడా వదిలేసి బయట ఉంటున్నటువంటి పరిస్థితి. సో నాకు ఎలాంటి ఆస్తి గురించి నాకు దానిపైన ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి కూడా చాలా వరకు కూడా మంచు మనోజ్ ఇప్పటికే చెప్తున్నారు. కుటుంబ ఆస్తుల కోసం అయితే ఎప్పుడు ఆశపడలేదని చెప్పేసి ఇప్పటికే మంచు మనోజ్ కూడా మనకు వివరణ ఇవ్వడం జరిగింది. అయితే కుటుంబ ఆస్తుల కోసం ఎప్పుడు ఆశపడలేదు, అట్లాంటిది నా పైన ఎందుకు ఇలాంటి కేసు పెట్టారని చెప్పేసి కూడా ఈ చర్చలు అనేవి లోపల కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ వివాదాల్లో కూడా తన కూతురైనటువంటి తను కూడా రావడం అనేది బాధాకరం అని చెప్పేసి ఇప్పటికే మంచు మనోజ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే చూసుకోవచ్చు గత కొంతకాలం నుంచి కూడా ఇంటి నుంచి కూడా మంచు మనోజ్ ఫ్యామిలీ అయితే చాలా వరకు దూరంగా ఉన్నారు. అలాంటి ఫ్యామిలీ పైన ఎందుకు కంప్లైంట్ చేశారు, అలాంటిది దుండగులతో దాడి చేయించడం, అలాగే సీసీటీవీ ఫుటేజ్లు కూడా తీసుకెళ్లడం ఏంటని చెప్పేసి కూడా ఇటు చర్చనీయాంశంగా మారింది. ఇటు మంచు మనోజ్ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీదైతే తన అన్న అయినటువంటి విష్ణు దుబాయ్ కి ఎందుకు వెళ్ళాడనేది అందరికీ తెలుసు. సో అతను ఇక్కడికి వచ్చాడు, వచ్చిన తర్వాత అసలు సీసీటీవీ ఫుటేజ్ ని ఎలా మాయం చేశారు, ఎవరు మాయం చేశారు, ఈ విషయాలు మొత్తం కూడా మనకు గత కొద్దిసేపటి తర్వాత మనకి తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే జల్పల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో అయితే మంచు విష్ణుతో పాటు మంచు మనోజ్ అయితే లోపల ఉన్నారు, లోపల చర్చించుకుంటున్నారనే సమాచారం అయితే మనకు అందుతుంది. మరి దీనిపైన ఆస్తి వివాదాలు ఏ దారికి తీస్తాయి, అసలు మోహన్ బాబు ఎక్కడికి వెళ్లారు, వచ్చిన తర్వాత ఇటు పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, ఇటు మోహన్ బాబు ఇచ్చిన కంప్లైంట్ అలాగే మంచు మనోజ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏ దారికి తీస్తాయి, పూర్తి డీటెయిల్స్ అయితే త్వరలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది సునీత.